నేను మీ కేసుని వాదించడానికి కావలసిన వ్యాలిడ్ పాయింట్స్ అన్నీ నోట్ చేసి పెట్టాను. ఈ కేసులో మీ తప్పేమీ లేదు. ఆ భద్రాచలం హాస్పిటల్ వాళ్ళ నిర్లక్ష్యమే కారణమని ఎవ్వరూ నోరెత్తకుండా నేను వాదిస్తాను. అప్పుడు మీరు బయటకొచ్చేస్తారు. మీరు ఆ ఎస్ఐ గురించి టెన్షన్ పడకండి. అతని చేతిలో లాఠీ ఉంటే ఈ లాయర్ చంద్రశేఖర్ చేతిలో లా ఉంది. థ్యాంక్ యూ సార్. మీ మాటలు నాకు చాలా ధైర్యం ఇచ్చాయి. ఇదే ధైర్యంతో ప్రశాంతంగా వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. శివ, బ్యాలెన్స్ ఫీజు మర్చిపోవద్దు. షూర్ సార్. ఓకే. అర్జున్ సార్ పక్క సీట్లో ప్రియా మేడం కాకుండా కావేరి కూర్చొని రావడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. ఆగండి మేడం. నేను అర్జున్ బాబుని కలవాలి. సార్ని కలవాలంటే పర్మిషన్ కావాలి. పర్మిషన్ కావాలనా? ఇది ప్రియా మేడం ఆర్డర్. ప్రియా, కావేరికి చీఫ్ అడ్వైజర్ గారికి హెచ్ఆర్ టీంని పరిచయం చేయండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. కొత్త అడ్వైజర్ గారు, వెల్కమ్. చూసావా ప్రియా, నువ్వు ఆపించిన సెక్యూరిటీ ఈరోజు నాకు సెల్యూట్ చేస్తున్నాను. అది ఈ కావేరి అంటే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కొత్త చీఫ్ అడ్వైజర్ వచ్చారు. ఆ ఫార్మాలిటీస్ ఏంటో చూడండి. ఓకే మ్యామ్. హలో మ్యామ్, నా పేరు అమూల్య, హెచ్ఆర్ని. ఓ, గా అమూల్య అంటే నువ్వేనా? బోనమ్మ మొత్తం చెప్పింది. వెల్కమ్ ఆన్ బోర్డ్. రండి మేడం, మీ క్యాబిన్ చూపిస్తాను. రండి మ్యామ్. ఇదే మీ క్యాబిన్. ఇది మీ చైర్, అది మీ ల్యాప్టాప్. అవసరమైతే పిలవండి. మట్టి మలిచిన ఈ బుట్ట బొమ్మకి భూమాత అంత సహనమేమిటో, ఆ మిన్ను విరిగిన తలంచనంతగా ఈ శిఖరమంటి ధైర్యమేమిటో, సంద్రమంత శోకమే తెప్పచాటు దాచరా కదులుతుంది చూడలా. కొత్తగా రెక్కలొచ్చినా ఆశకి ఆయునిచ్చినా, కొత్తగా రెక్కలొచ్చినా శ్వాసకి స్వేచ్ఛనిచ్చేనా. విఘ్నేశ్వర, మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేకపోవచ్చు. కానీ నేను సాధించిన ఈ స్థాయి నేనేందో చూపించుకుందామని కాదు. ఈ స్థానమే నాకు లక్ష్యం కాదు. నేను సాధించాల్సిందే బోనమ్మ ఇంటి సంతోషాన్ని. దారి తప్పబోతున్న అర్జున్ బాబు జీవితాన్ని ఎట్లన్నా చేసి నేను బాగు చేయాలి. దేవాలయాన్ని దెయ్యాల దిబ్బగా మార్చాలని విశ్వ ప్రయత్నం చేస్తున్న ప్రియకి
రక్త కన్నీరే మిగలాలి స్వామి. స్వామి, నేనేం చేసినా నువ్వు నా వెనక ఉండాలి. గా ప్రియ వేసే ఎత్తులని ఎత్తి అవతల పారేయాలి. నన్ను ఆశీర్వదించు స్వామి. హలో, చెప్పండి, ఎక్కడున్నారు? లొకేషన్ చూపించట్లేదా మీకు? చూపిస్తుందండి. అయితే అక్కడేగా ఉంటాము. మళ్ళీ ఎక్కడా అని అడుగుతారే? ఓకే మేడం, అక్కడికే వస్తున్నాను. స్నేహ, అమ్మా, ఎక్కడమ్మా కారు? అదిగో కారు వచ్చేసిందమ్మా. మేడం, క్యాబ్ బుక్ చేసింది మీరేనా? మేం బుక్ చేసిన క్యాబ్ మీదేనా? ఒక్క నిమిషం. కరెక్టే. అమ్మా, కారుకు. మేడం, కార్లో అర్జున్ సార్ పక్కన మీరు కదా కూర్చోవాలి. మరి ఆ కావేరిని కూర్చోబెట్టారేంటి? దాన్ని నేను కూర్చోబెట్టలేదు, అదే నాకు వెనక కూర్చునే అవకాశం ఇచ్చింది. అర్థం కాలేదు మేడం. ఇప్పుడు మీకు అర్థమైనా దానివల్ల ఎవరికి లాభం? జరిగింది తలుచుకోవడానికే చిరాగ్గా ఉందంటే మీకింకా వివరించి చెప్పాలా? ఆ విషయం వదిలేసి ఇక నుంచి నేను చెప్పింది మీరు చేయండి. ఏం చేయాలి మేడం? ఆఫీస్లో కావేరి పనిచేయకుండా ఒక యూజ్లెస్ ఎంప్లాయీగా ప్రొజెక్ట్ చేయాలి. అది ఎలాగో నేను డిజైన్ చేస్తాను. దాని పోస్ట్కి రిజైన్ చేసి బయటికి పోయేలా మీరు నాకు సపోర్ట్గా నిలబడాలి. బ్యాక్ డోర్లో కూడా జాబ్ కొట్టలేని మాకు మీరు మెయిన్ డోర్లో నుంచి పిలిచి మరీ పనిలో పెట్టుకున్నారు. మేమున్నది మీకోసమే కదా మేడం.